ఆపరేషన్ సింధూర్ సందర్భంలో శత్రుదేశం పాకిస్తాన్కు మద్దతిచ్చిన టర్కీ గుండెల్లో గుబులు మొదలైంది. ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత ప్రధాని భారీ స్కెచ్ వేశారు. పాక్తో యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చాక మోదీ తొలిసారి చేసే విదేశీ పర్యటన టర్కీకి గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే టర్కీని భారత్ కోలుకోలేని దెబ్బతీసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టర్కీకి భారతీయుల బాయ్కాట్ నిర్ణయం పిడుగులా ఉంటే, ఇప్పుడు తాజాగా మోదీ తీసుకున్న నిర్ణయంతో టర్కీ పని అయిపోయినట్టే. భారత్తో పెట్టుకుంటే అదే తరహాలో రిటర్న్ గిఫ్ట్ ఉంటుందనే విషయం టర్కీకి బోధపడుతుందేమో. ఇంతకీ మోదీ ఎక్కడ పర్యటించనున్నారు? మోదీ తీసుకున్న నిర్ణయం ఏంటి? భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? టర్కీ విషయంలో భారత్ కఠిన వైఖరి. టర్కీ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న భారత్. టర్కీ శత్రుదేశంలో ప్రధాని మోడీ పర్యటన. శత్రువుకు శత్రువు తమకు మిత్రుడనే మెసేజ్. పహల్గాన్లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎదురుదాడి చేసింది. ఈ తరుణంలో ఒక్క టర్కీ మినహా ప్రపంచ దేశాలు భారత్కి మద్దతు పలికాయి. కానీ ఇస్లామిక్ దేశమైన టర్కీ మాత్రం మరొక ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్కు మద్దతునిచ్చింది. మత పిచ్చితో మానవత్వాన్ని మరిచి ఉగ్రభూతానికి మద్దతు పలికింది. నువ్వు నేను ఒకటేనంటూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. భారత్పై పాకిస్తాన్ టర్కీ డ్రోన్లతో దాడులకు తెగబడింది. దీంతో ఒక్కసారిగా భారతీయులందరూ విస్మయానికి గురయ్యారు. మనం చేసిన సాయాన్ని మరిచి మన శత్రుదేశానికి టర్కీ అండగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2 ఏళ్ల క్రితం 2023 టర్కీలో భూకంపం అత్తలాకుత్తలం చేసింది. ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. అలాంటి సమయంలో ఆర్మీని పంపి ఆపరేషన్ దోస్త్ అంటూ అభయమిచ్చింది మోడీ సర్కార్. $8,45,590 విలువైన సామగ్రిని అందజేసి రక్షణ చర్యలు చేపట్టింది. కానీ ఇస్లాం దేశమన్న అభిమానంతోనే టర్కీ పాకిస్తాన్కు క్షిపణుల్ని, మందుగుండు సామగ్రిని, రక్షణ సామగ్రిని అందిస్తోంది. అయితే టోకీ పాకిస్తాన్కి ఇచ్చిన ఆయుధాలన్నీ సీమటపాకాయలేనని తేలిపోయింది. పొరుగున ఉన్న ముస్లిం దేశాలన్నీ పాకిస్తాన్ను గౌరవించవు, లెక్క కూడా చేయవు. అలాంటిది ఇంగితం లేకుండా వ్యవహరిస్తోంది టోకీ. షరియా చట్టాన్ని పాటించే తాలిబాన్లు సైతం పాకిస్తాన్ను కూరలో కరివేపాకు అనుకుంటుంటే టర్కీ దమననీతిని ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్ చేసిన దురాఘాతాన్ని సైతం నిస్సిగ్గుగా సపోర్ట్ చేసిన టర్కీ విషయంలో భారత్ కఠిన వైఖరి అనుసరించాలని నిర్ణయం తీసుకుంది. వాణిజ్యపరంగా టర్కీతో ఉన్న సంబంధాలను తెగదెంపులు చేసుకునే దిశగా భారత్ పావులు కదుపుతోంది. మరోవైపు దౌత్యపరంగానూ టర్కీతో అమీతుమీ తేల్చుకునేందుకు భారత విదేశాంగ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. టర్కీ తీరుపై భారత్ భగ్గుమంటోంది. బాయ్కాట్ టోకీ అన్న నినాదం మారుమోగిపోతోంది. టర్కీ వస్తువులను బహిష్కరించాలని పలు సంస్థలు పిలుపునిచ్చాయి. నిజానికి టోకీ ఓ పర్యాటక దేశం. ఆ దేశానికి చాలా మంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. 2024 ఏడాదిలో ఇండియా నుంచి టర్కీకి 2,65,000 మంది వెళ్లారు. వీళ్లందరూ యాత్రికులే. వీళ్ల డబ్బుల ద్వారానే టర్కీ దేశానికి ఆదాయం అమాంతం పెరిగింది. అంటే ఎర్డోగాన్ ప్రభుత్వాన్ని బతికించేది మనోళ్లే. కానీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోకుండా శత్రుదేశమైన పాకిస్తాన్కు టోకీ సహాయం చేస్తుంది. దీంతో భారతీయులు అక్కడికి వెళ్లేందుకే ఇష్టపడ్డం లేదు. దీంతో టోకీ, అజర్బైజాన్కు 60% బుకింగులు పడిపోయాయి. ఇలా పాక్ మద్దతునిచ్చిన టర్కీని అన్ని విధాలా కార్నర్ చేసేందుకు భారత్ వ్యూహరచన చేస్తోంది. గతంలో మాదిరిగా తాము ఏం చేసినా భారత్ పట్టించుకోదనే టర్కీ పాలకుల ఆలోచనలో మార్పు రావాలన్నది భారత్ లక్ష్యం. తమ శత్రువైన పాకిస్తాన్కు మద్దతునిస్తున్న టర్కీకి అర్థమయ్యే భాషలోనే గుణపాఠం నేర్పాలని ప్రధాని నరేంద్ర మోడీ మాస్టర్ స్కెచ్ వేశారు. అదేంటంటే G7 సమిట్కు హాజరయ్యేందుకు మోడీ కెనడా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సమిట్కు హాజరయ్యే క్రమంలో మోదీ సైప్రస్ దేశంలో ముందుగా టూర్ చేయనున్నారు. అయితే ఈ సైప్రస్తో మనకు పెద్దగా వ్యాపార సంబంధాలు కూడా లేవు. కానీ మోడీ ఈ దేశంలో పర్యటన ఖరారు చేసుకున్నారు. దీని వెనుక పెద్ద వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే సైప్రస్ అనేది టర్కీకి పొరుగు దేశం. ఈ దేశంలో ఉత్తర భూభాగాన్ని టర్కీ ఆక్రమించుకోవడంతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టర్కీ పాకిస్తాన్ ఐక్యతకు చెక్ పెట్టడానికి టర్కీ శత్రు దేశాలైన సైప్రస్, గ్రీస్, ఆర్మేనియాతో మైత్రిని బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యగా నిలిచింది. టర్కీ శత్రువుగా భావించే దేశంలో పర్యటించి శత్రువుకు శత్రువు తమకు మిత్రుడనే మెసేజ్ను పంపాలని మోదీ భావిస్తున్నారు. మోడీ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్తో చర్చలు జరుపుతారు. ఆర్థిక, వాణిజ్య, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్పై దృష్టి సారించారు.
ఐఎంఈసీ టర్కీ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా సైప్రస్, గ్రీస్ ద్వారా యూరప్ను మధ్యప్రాచ్యంతో కలుపుతుంది. సైప్రస్కు ఈ కారిడార్లో భాగస్వామ్యం టర్కీకి ఆర్థిక, రాజకీయ ఒత్తిడిని సృష్టిస్తుంది. సైప్రస్ 2026లో EU కౌన్సిల్కు అధ్యక్షత వహించనుంది. ఇది భారత్-EU సంబంధాలను బలోపేతం చేస్తుంది. సైప్రస్ UN సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం, కశ్మీర్ విషయంలో భారత్కు మద్దతునిచ్చింది. పహల్గాం దాడిని ఖండించి EU స్థాయిలో సరిహద్దు ఉగ్రవాద వ్యతిరేక చర్యల్ని ప్రోత్సహించింది. అలాగే లిమాసోల్లో మోడీ, క్రిస్టోడాలిడెస్ వ్యాపార సమావేశంలో పాల్గొన్నారు. 2 దేశాల వ్యాపారవేత్తల్ని కలిశారు. సైప్రస్ మోడీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకరియోస్ III అవార్డు ప్రదానం చేసింది. సైప్రస్ విభజన రేఖ సందర్శన టర్కీకి రాజకీయ సందేశంగా నిలిచింది. యుద్ధం వస్తే ఏం జరుగుతుందో తెలుసు, కానీ పడుకున్న సింహాన్ని లేపి తన్నించుకున్నట్టు టర్కీ చేసిన పని కూడా అలానే ఉంది. మతపిచ్చితో భారత శత్రుదేశానికి మద్దతునిచ్చి టర్కీ తన గొయ్యి తానే తవ్వుకుంది. భారత్కు పాక్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని మట్టికరిపించడం చీటికలో పని. కానీ భారత్ ఎప్పుడూ శాంతియుతంగానే ఉంటుంది. కానీ నమ్మించి మోసం చేసిన తుర్కియకు చుక్కలు చూపించాలని డిసైడ్ అయిపోయింది. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.